హాయ్ అండి, నేను మీ సుధా. వెల్కమ్ బ్యాక్ టు సుధా థింగ్స్. ఈరోజు వీడియోలో ప్యూర్ గీ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మీగడ నుండి నెయ్యి తయారీ వరకు మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఈజీ అని మిక్సీలో వేసేస్తారు చాలామంది, కానీ నాకు మిక్సీలో నచ్చదండి. వెన్నంతా కవ్వంతో చిలికితేనే ఇష్టం. పెరుగు మీగడ ఉంటుంది కదా, అదంతా ఒక 1 వీక్ నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ప్రతి సండే చేస్తాను. ఫస్ట్ ఆ మీగడని అంతా బయట పెట్టుకోవాలి, కొంచెం కూలింగ్ ఉంటుంది కదా, ఆ కూలింగ్ పోయే వరకు. తర్వాత ఇలా గిన్నెలో వేసి అలా రౌండ్గా తిప్పుతూ ఉండాలన్నమాట. మీగడంతా రౌండ్గా తిప్పుతూ ఉంటే వెన్నంతా ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది. అలా తిప్పుతూనే ఉంటా కొంచెం సేపు. తర్వాత కొన్ని మామూలు వాటర్ పోసుకోవాలి. మళ్ళీ అలా కొంచెం సేపు అంతా తిప్పుతూ ఉండాలి. ఇంకా అది మీగడ గట్టిగా అవ్వాల, మీగడ అంటున్నా వెన్నపూస. మళ్ళీ కొంచెం కూలింగ్ వాటర్ కూడా పోసుకోవాలి. కవ్వంతో కొంచెం సేపు అలా చిలుకుతూ ఉండాలి. కవ్వం ఊరికే ఊడిపోతూ ఉంది. నేను తిప్పుతున్నాను, అది ఊడిపోతూనే ఉంది. చూసారా, వెన్నంత దగ్గరికి వస్తుంది, మళ్ళీ ఊడిపోయింది. మిక్సీలో వేస్తే 5 నిమిషాల్లో అయిపోతుంది, కానీ అంటే ఇలా చేస్తే బాగా అనిపిస్తుంది నాకు. వెన్నంతా రెడీ అయిపోయింది. కొంచెం మందంగా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి, లేకపోతే కాగబెట్టేప్పుడు అడుగంతా మాడిపోయినట్టు అయిపోద్ది. వెన్నపూస అంతా తీసుకుంటున్నాను. కొంచెం కూడా వదలండి, మొత్తం తీసేస్తా. చివరి వరకు చిలికి మొత్తం ఉన్న నెయ్యి అంటున్నా, వెన్నపూస మొత్తం తీసేస్తాను. అసలు కొద్దిగా కూడా వదలను. అవి మళ్ళీ చిలుకుతున్నా. ఇంకా అయిపోయింది మొత్తం, ఏదో కొద్దిగా వస్తుంది లాస్ట్లో. మొత్తం అయిపోయింది తీసేయడం. ఇంకా కొంచెం మజ్జిగలాగా బయటకు వస్తే ఇంకా దాన్ని కూడా వంపేస్తున్నా. దాన్నంతా వెన్నపూస అంతా ఒకసారి వాటర్తో కడిగితే మజ్జిగ వాసన లాగా రాకుండా ఉంటుంది.
కడిగిన తర్వాత కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు గట్టిగా అవి దాంట్లో ఇంకేమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది. కానీ నాకు టైం లేక మళ్ళీ వెంటనే కాబెట్టేశాను. స్టవ్ మీద పెట్టి సన్న సెగలో పెట్టుకోవాలి. అలా ఒకసారి స్పూన్తో తిప్పుకుంటే మొత్తం అంతా ఉండలు లేకుండా అంత బాగా వచ్చేస్తుంది. అప్పుడు ఈజీగా కరిగిపోతుంది, లేకపోతే ముద్దలు ముద్దలుగా ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే అడుగంతా మాడిపోతుంది. సన్న సెగ మీద అయితే ఏంటంటే నెయ్యి మంచి కాగి మంచి వాసన వస్తూ ఉంటుంది. చాలామంది నెయ్యిలో ఏం చేస్తారంటే జీలకర్ర కానీ మెంతులు, కరివేపాకు, తమలపాకు అవన్నీ వేస్తారు. నేను మాత్రం ఏది వేయను. నాకు ఇట్లా మామూలుగా ఉత్తి కాస్తేనే ఇష్టం, ఏం వేయను దాంట్లో. చూసారా, లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది. ఇంకొంచెం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కొంచెం కాబెట్టుకోవచ్చు, కాకపోతే ఏంటంటే మనం వేసుకునేప్పుడు అంతా కాబెడతాం కాబట్టి అప్పుడు సరిపోతుంది. అందుకని కొద్దిగా లైట్ తగ్గించే కాబెట్టాను నేను. ఎక్కువ అయితే మరి మాడు వాసనలాగా ఎక్కువ కాయిపోయినా బాగోదు. చూసారా, గోల్డెన్ కలర్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.